మీరు క్లాష్ ఆఫ్ టైటాన్స్ మూవీ చూసారా? అందులో జుట్టంతా పావులతో ఉండే మెడుసా అనే ఒక రాక్షసి జస్ట్ తన కళ్ళలోకి ఎవరైనా చూస్తే వాళ్ళని రాయిలా మార్చేస్తుంది. సేమ్ అలాంటి ప్లేసే మన భూమి మీద కూడా ఉంది. అదే టాంజానియాలో ఉండే లేక్ నాట్రాన్. ఈ నాట్రాన్ సరస్సులో నీరు ఎందుకంత ప్రమాదకరమైంది? అసలు అక్కడ ఎలాంటి జీవులు నివసిస్తాయి? లేక్ నాట్రాన్ సరస్సులోకి ఎవరైనా దూకితే ఏం జరుగుతుంది? ఇందులో పడిన వాళ్ళు ఎవరైనా ప్రాణాలతో బయటపడ్డారా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. అండ్ అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక అసలు విషయంలోకి వెళ్లే ముందు అసలు ఈ లేక్ నాట్రాన్ లో నీటిలో ఏముంటుందో మనం తెలుసుకుందాం. సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండే డెడ్ సీ లాగా ఆర్ వేరే ఇతర నదుల్లాగా ఈ టాంజానియన్ సరస్సు ఏ నదులు లేదా మహాసముద్రాల్లోకి కలవదు. దీనివల్ల ఇందులోని ఉప్పు నీరు ఇక్కడే ఆవిరై వర్షంలా కురుస్తుంది. ఈ ఉప్పు నీటితో కూడిన వర్షం చాలా వరకు ప్రమాదకరం. ఎందుకంటే నాట్రాన్ సరస్సు యాక్టివ్ గా ఉన్న అగ్నిపర్వతం ఓల్ డెయిన్యో లెంగాయికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ అగ్నిపర్వతం సోడియం అండ్ పొటాషియం కార్బోనేట్ తో కూడిన అరుదైన లావాను విడుదల చేస్తుంది. అదే కెమికల్ టెర్మినాలజీలో నేచురల్ కార్బోనేటైట్ ఆర్ నాట్రాన్. ఒకప్పుడు ఈజిప్షియన్ మమ్మిఫికేషన్ లో ఉపయోగించిన కీలకమైన పదార్థాలే ఈ సోడియం కార్బోనేట్ అండ్ సోడియం బైకార్బోనేట్ మిశ్రమం. అయితే ఈ నాట్రాన్ కెమికల్ చెరువులో కలవడం వల్ల నీటిలోని ఆల్కలైన్ లెవెల్స్ పెరిగి pH వాల్యూ 10.5 వరకు చేరుకుంటుంది. అంటే అది దాదాపు అమ్మోనియాకు దగ్గరగా ఉంటుంది. దీంతో అందులోని నీరు మొత్తం గులాబీ రంగులోకి మారిపోతుంది. సో ఈ సరస్సులోకి ఏం పడినా అది ఆటోమేటిక్ గా కొంత సమయం తర్వాత రాయిలా మారిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ. దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు చాలా పక్షులు ఇందులో దూకి బయటకు రాలేక అక్కడే రాయిలాగా మారిపోయి ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న మొట్టమొదటి వ్యక్తి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ నిక్ బ్రాండ్. 2013 సంవత్సరంలో అతను ఈ లేక్ నాట్రాన్ లో నీరు ఎండిపోయినప్పుడు ఈ ప్లేస్ ని విజిట్ చేశాడు. ఆ టైంలో అతనికి రాయిలాగా మారిపోయిన చాలా పక్షులు ఇంకా జంతువులు కనపడ్డాయి. ఈ సరస్సులోని నీరు పెద్ద గ్లాస్ డోర్ లాగా ఉండడం, అది లైట్ ని రిఫ్లెక్ట్ చేయడం వల్ల చాలా వరకు పక్షులు అందులో ఏముందో చూడాలని నేరుగా అందులోకి దూకి ఉంటాయని అతను కన్ఫర్మ్ చేశాడు. అయితే నాట్రాన్ సరస్సులో చాలా పక్షులు చనిపోతున్నప్పటికీ అక్కడ ఒక పర్టికులర్ జాతి పక్షులు పెరుగుతున్నాయి. అవే ఫ్లెమింగోలు. ఫ్లెమింగోసే ఇందులో బతుకుతున్నప్పుడు మనం బతకలేమా అంటే అది అంత ఈజీ కాదు. ఫ్లెమింగోలు ఉప్పగా ఉండే సరస్సులోనే పెరుగుతాయి. ఎందుకంటే వాటి గట్టి చర్మం మరియు పొలుసుల కాళ్ళు ఈ నీటి వేడిని తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి. అయితే తాగే నీరు కోసం అవి దగ్గరలోని వేరే నదులు ఆర్ సరస్సుల మీద ఎక్కువగా ఆధారపడతాయి. బట్ వేరే ఆప్షన్ లేకపోతే ఆ ఉప్పు నీటినే తీసుకుని దాన్ని ఫిల్టర్ చేస్తాయి. ఈ ఫ్లెమింగోలు సరస్సులో కనిపించే విషపూరితమైన ఆల్గేలను తింటాయి. దీనివల్ల నాట్రాన్ సరస్సుని వాటి పిల్లల్ని పెంచడానికి అండ్ రక్షించడానికి సరైన ప్రదేశంగా అవి భావిస్తాయి. సో ఫ్లెమింగోల్లాగా మనం కూడా ఈ లేక్ నాట్రాన్ లోకి దిగి స్నానం చేయాలని నిర్ణయించుకున్నాం అనుకుందాం. సంవత్సరంలో కాలాన్ని బట్టి అందులోని నీరు 60 డిగ్రీల వరకు వేడిగా ఉంటుంది. ఇందులోకి దిగిన 5 సెకండ్స్ లోనే మన శరీరంలో 80% వరకు కాలిన గాయాలు అవుతాయి. అయితే నీరు తక్కువ వెచ్చగా ఉన్నప్పుడు కూడా ఇందులోకి డైవ్ చేయడం ప్రమాదకరం. ఎందుకంటే ఇందులో ఉప్పు శాతం ఎక్కువగా ఉండడం వల్ల అది గడ్డగట్టి అడుగున షార్ప్ షేప్స్ లో ఉంటుంది. ఇందులోకి దిగిన వెంటనే ఎవరు రాయిగా మారిపోరు. కానీ నీటిలోని వేడిని తట్టుకోలేక మునిగిపోతే శరీరం మొత్తం రాయిలాగా గట్టిపడిపోయి అలాగే భద్రపరచబడుతుంది. నాట్రాన్ సూపర్ హై ఆల్కలినిటీ కుళ్ళిపోయే ప్రక్రియను నిలిపివేస్తుంది. కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత ఎవరైనా మునిగిన బాడీస్ ని కనుకుంటే అప్పటికి ఆ చనిపోయిన ప్రాణి జుట్టు మరియు అవయవాలు చెక్కు చెదరకుండా ఉండవచ్చు. నీటి ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న సమయంలో ఈ సరస్సులోకి దిగితే అది వేడి బాత్ టబ్ లాగా అనిపించవచ్చు. కానీ కళ్ళు బాగా మంట పుడతాయి. ఏవైనా గాయాలు ఉంటే అవి కూడా ఉప్పు కారణంగా మండవచ్చు. 2007 సంవత్సరంలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ టీమ్ హెలికాప్టర్ క్రాష్ అయ్యి ఈ నాట్రాన్ సరస్సులో మునిగిపోయింది. ఆ టైంలో వాటర్ టెంపరేచర్ తక్కువగా ఉండడంతో ఎవరి ప్రాణాలు పోలేదు. అందులో పైలట్ కు కాలు విరిగింది, మరో వ్యక్తికి నడుము విరిగింది. ఎవరూ నమ్మలేని విధంగా ఒక ప్రయాణికుడు ఒడ్డుకు చేరుకొని సమీపంలోని మసాయి తెగల ప్రజలను అలర్ట్ చేయడంతో గాయపడిన వారికి సమయానికి ట్రీట్మెంట్ అందించగలిగారు. తో నాట్రాన్ లేక్ లో టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పటికీ వేరే నదులు, సముద్రాలు లేదా స్విమ్మింగ్ పూల్స్ లో సరదాగా గడపడం ఒక బెటర్ ఆప్షన్. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.